హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ట్రిక్ 4 అనేది చూడబోతున్నాం ఈరోజు. అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి 4th ట్రిక్ అనేది చూడబోతున్నాం. సో ఈ ట్రిక్ అనేది ఏది అంటే, నంబర్ సిస్టంలో మనకు ఎప్పుడన్నా పైన బార్ ఉండే క్వశ్చన్స్ వస్తాయి ఈ విధంగా రిపీటెడ్. దీని మీనింగ్ ఏమంటే 1.25 అనేది రిపీట్ అవుతుందని. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు వీటిని. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ కూడా ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. పైన బార్ ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. అలా కాకుండా రిపీట్ కాకుండా ఏదంటే అది నెంబర్ వస్తూ ఉంటే ఈ విధంగా ఇది ఇర్రేషనల్ అవుతుంది. రేషనల్ నెంబర్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అయినప్పటికీ రిపీటెడ్ ఉంటే రేషనల్, లేదా టెర్మినేటింగ్ ఉన్న రేషనల్ నెంబర్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అయితే ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఏదన్నా వస్తే దీనికి ట్రిక్కీ అప్రోచ్ ఏమి, డైరెక్ట్గా చేయడం ఎలా. సో 1.252525ను P/Q ఫామ్లో ఎలా రాయాలి మనం అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్లో, రేషనల్ నెంబర్ ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయాలి అనేది ఈ సెషన్లో చూస్తాం మనము. 1.25కి బార్ ఉంది కదా, దీని ఏం చేయాలంటే టోటల్ నంబర్ రాసేయాలి వితౌట్ డెసిమల్స్ అండ్ బార్. ఏమీ లేకుండా పూర్తి నంబర్ను రాసేయాలి. అంటే 1.25 బార్ను పాయింట్ చూడకూడదు, పైన ఉండే బార్ చూడకుండా టోటల్ నంబర్ రాసేయాలి. మైనస్ రాసిన తర్వాత బార్ కాకుండా ఉండే మిగతా నంబర్ ఏది ఉందో అది, అంటే పైన బార్ లేకుండా ఉండే నంబర్. బార్ లేకుండా ఉండే నంబర్ ఏది ఉందంటే ఈ మొత్తంలో బార్ లేకుండా ఉండే నంబర్ 1 డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్కు బార్ ఉంటే అన్ని 9s, డిజిట్కు బార్ లేకపోతే 0s. బార్ ఉంటే 9s, రెండిటికి బార్ ఉంది కాబట్టి ఎన్ని 9s వస్తాయి? 2 9s వస్తాయి. సో ది ఆన్సర్ ఈజ్ 124 డివైడెడ్ బై 99. ఇది 3 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది కాబట్టి 3తో పైనది పోదు, కిందిది పోయినప్పటికీ పైనది పోదు కాబట్టి ఇలాగే పెట్టేసేయాలి ఆన్సర్ను. 124 డివైడెడ్ బై 99. సో ఏ టేబుల్తో క్యాన్సిల్ పోదు కాబట్టి దీన్ని ఇలాగే పెట్టేస్తాం. క్యాన్సిల్ పోతే మాత్రం సింప్లిఫైడ్ వాల్యూ అయితే వేయాలి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 1.12 బార్, 2కి మాత్రమే బార్ ఉంది. ఇక్కడ 2 మాత్రమే బార్ ఉంది కాబట్టి మొత్తం నంబర్ రాసేసుకోవాలి. ఫస్ట్ 1 1 2 మైనస్ బార్ లేకుండా ఉండే నంబర్, ఈ బార్ లేకుండా 1.12 బార్లో బార్ లేకుండా ఉండే నంబర్ 11 డివైడెడ్ బై పాయింటే చూడొద్దండి అసలు, టోటల్ నంబర్ మైనస్ బార్ కాకుండా మిగతా ఉండే నంబర్ డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఉండే నంబర్స్లో ఎన్ని ప్లేసెస్కు బార్ ఉంటే అన్ని 9s, ఎన్ని ప్లేసులకు బార్ లేకపోతే అన్ని 0s. సో ఒకదానికి బార్ ఉంది కాబట్టి ఒక 9, ఒకదానికి లేదు కాబట్టి 0. 112లో 11 తీసేస్తే 101 డివైడెడ్ బై 90. క్యాన్సిలేషన్ పోదు కాబట్టి ఇలాగే పెట్టేస్తాం. ఇటువంటిది ఇంకో క్వశ్చన్ చూద్దాం. 0.72 బార్. ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ నంబర్ రాసేయాలి మైనస్ బార్ కాకుండా ఉండే నంబర్, బార్లో లేకుండా ఉండే నంబర్ ఏది ఉందో అది రాసేసేయాలి. టోటల్ నంబర్ మైనస్ డిజిట్స్ వితౌట్ బార్ డివైడెడ్ బై ఆఫ్టర్ డెసిమల్ ప్లేస్. డెసిమల్ ప్లేస్కు రైట్ సైడ్లో ఎన్నింటికి బార్ ఉంటే అన్ని 9s, బార్ లేని వాటన్నిటికీ 0s. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 72లో 7 తీసేస్తే 65 డివైడెడ్ బై 90. ఇది 5 టేబుల్తో పోతుంది కాబట్టి 5 1s are 5 3s are 15, 5 1s are 5 8s are. సో ఆన్సర్ ఈజ్ 13 డివైడెడ్ బై 18. ఈ విధంగా ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినప్పటికీ మనం ఏం చేయొచ్చు అంటే, ఇటువంటి క్వశ్చన్ ఎంత వచ్చినప్పటికీ మొత్తం ఏం చేస్తాము, టోటల్ నంబర్ రాసేస్తాం మైనస్ బార్ లేకుండా ఉండే నంబర్ 1 2 పాయింట్ పెట్టుకోకూడదు డివైడెడ్ బై, ఇప్పుడు పాయింట్ తర్వాత రైట్ సైడ్ 2 డిజిట్స్కు బార్ ఉంది, 1 డిజిట్కు బార్ లేదు. సో ఇంకా క్యాల్కులేట్ చేయడమే. 1247లో 12 సబ్ట్రాక్ట్ చేస్తాం. 1235 డివైడెడ్ బై 990. 5 టేబుల్తో పోతుంది కాబట్టి 5 2s are 5 4s are 5 7s are. ఇది 5 టేబుల్తో పోతుంది. 5 1s are 5 9s are 45 పోతే 40, 5 8s are. సో ఈ విధంగా డివైడ్ చేసుకుంటాము. మళ్ళీ పోతే చేస్తాము, లేదంటే అక్కడికి స్టాప్ చేసేస్తాం.
ఈ విధంగా పైన బార్ ఉండే క్వశ్చన్స్ను ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు మనం. ఎలా చేస్తామనేది ఒకసారి మళ్ళీ చూడండి. టోటల్ నంబర్ మైనస్ నంబర్ వితౌట్ బార్ అంటే 12 డివైడెడ్ బై ఆఫ్టర్ డెసిమల్ ప్లేస్ ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s, ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో అన్ని 0s పెట్టేస్తాం. డైరెక్ట్గా ఇక ఆన్సర్ సింప్లిఫైడ్ వాల్యూవే కనుక్కోవాలి ఖచ్చితంగా. సో సింప్లిఫైడ్ వాల్యూ కనుక్కొని ఇక్కడ పెట్టేస్తాం. ఈ విధంగా ఏం చేస్తున్నాము, టెర్మినేటింగ్ కాకుండా నాన్ టెర్మినేటింగ్ అయ్యి రిపీట్ అయ్యే డెసిమల్స్ను P/Q ఫామ్లో ఈ విధంగా రాసుకోవచ్చు.